నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఈ వారం ముఖ్యంగా అంతర్జాతీయ అంశాల మీద మాట్లాడుకున్నప్పుడు రెండు విషయాల గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాము. మొట్టమొదటిది, పాకిస్తాన్లో తాలిబాన్ల సహకారంతో జరిగేటువంటి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద మీ యొక్క అభిప్రాయము. రెండవది, ప్రపంచవ్యాప్తంగా సమతౌల్యం లేకుండా ఈ పొల్యూషన్, ఈ క్లైమేట్ దీని మీద ఇటీవలే దుబాయ్లో సమ్మిట్ జరిగింది. ఈ కార్బన్ ఉత్పాదకాలు వీటన్నిటి మీద ఏ విధంగా పాశ్చాత్య దేశాలకి, డెవలపింగ్ నేషన్స్కి మధ్య ఉంటే తారతమ్యం ఏమిటి, వాటి మధ్య ఏ విధంగా సమతౌల్యం తీసుకొచ్చి ఈ భౌగోళికంగా మనం అందరం మానవాళి ప్రయోజనం గురించి ఏ విధంగా డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ముందుగా చర్చించుకుందాం. ఒకటి, తాలిబాన్ల విషయంలో పాకిస్తాన్ దేశం ఒక పెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్ అయితే చేసింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. వాళ్ళు అనుకున్నారు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రిజీమ్ వస్తే పాకిస్తాన్కు ఫ్రెండ్లీగా ఉంటుందని, వీళ్ళు ఏం చెబితే అది ఎక్కడ చెల్లుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఓ పెద్ద డబల్ గేమ్ ఆడారు. పైకేమో అమెరికాతో సహకరిస్తున్నట్టుగా తాలిబాన్స్ను ఎలిమినేట్ చేయటానికి ఆ కర్జాయ ప్రభుత్వం, ఆ సక్సెసివ్ ప్రభుత్వాలను సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తూ యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో తాలిబాన్కు చాలా సహాయం పాకిస్తాన్, ఎస్పెషలీ వాళ్ళ ఐఎస్ఐ, అదే ఇంటెలిజెన్స్ వింగ్ చాలా చేసింది. చేసేటప్పటికి ఈ దెబ్బ కంటిన్యూస్గా అది ఒక గమ్యం లేకుండా ఆ యుద్ధం పోవటం, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు కావడంతో యుఎస్ ఒక డెసిషన్కి వచ్చి విత్డ్రా అయిపోదాం అనుకున్నది. ఎందుకంటే ఇది సమస్య అయితే కానీ అది జనరల్ సమస్య, మాకు ఒక్కరిదే కాదు కదా. రెండోది, యుఎస్ఏకు ప్రధానమైన శత్రువు ఎవరంటే అల్ ఖైదాకు తాలిబాన్కు పడదు. సో వీళ్ళ నుంచి ఒక అష్యూరెన్స్ తీసుకున్నారు, అల్ ఖైదా ఆపరేటివ్స్ ఎవరు కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ చేయకుండా చూసుకునే బాధ్యత మాదని వీళ్ళు ఒప్పుకున్న తర్వాత అమెరికా వదిలేసి వెళ్ళిపోగానే తాలిబాన్ రిజీమ్ రాగానే ఇంకా పాకిస్తానీస్ అనుకున్నారు ఇంక ఇది మన చేతిలో కీలుబొమ్మ, మనం ఎట్లా చెబితే అట్లా ఆడుతుంది, స్ట్రాటజిక్గా మనకు మంచి డెప్త్ వచ్చింది ఈ ఏరియాలో. ఇంతవరకు ఆఫ్ఘనిస్తాను ఇండియాకు అనుకూలంగా ఉండేది, ఇంకా అనుకూలంగా ఉండదు. సో వాళ్ళ ఈ ఏరియాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుందని చెప్పి అప్పుడు వాడు ఫైజన్ ఎవడో ఉండేవాడు, అప్పుడు ఐఎస్ఐ చీఫ్, వాడు ఆఫ్ఘనిస్తాన్ కాబూల్కి ఇమీడియట్గా అమెరికన్ విత్డ్రా అయిపోయి తాలిబాన్ గవర్నమెంట్ రాగానే పోయి అక్కడ గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అవుతాం అనే దాంట్లో కూడా వాళ్ళు దే హ్యాడ్ ఏ రోల్. కానీ విత్ ఇన్ మంత్స్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి బేసిక్ ఫ్రిక్షన్ బయటకు వచ్చేసింది. బేసిక్గా ఏంటంటే మొదటి నుంచి కూడా హిస్టారికల్గా కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఏ రిజీమ్ ఉన్నా వాళ్ళు ఇండియాకు ఫేవరబుల్గా ఉండేవాళ్ళు కానీ పాకిస్తాన్కు ఫేవరబుల్గా ఉండేవాళ్ళు కాదు. దీనికి కారణం చాలా ఉన్నాయి. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన మొత్తం భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమైనారు. ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ అంటారు. విఫలమై తిరిగి వచ్చేటప్పుడు ఒక ఏరియాకు డురాండ్ అనేటువంటి వాడు ఒక లైన్ లాగా గీచేసి కిందిదంతా మాది పైది మీది పోమన్నాడు. అదంతా అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో పార్ట్. బేసిక్గా పఠాన్స్ ఏరియా, వాళ్ళ పఖ్తూన్ లాంగ్వేజ్ మాట్లాడేటటువంటి వాళ్ళు. మొదటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఏరియాను క్లెయిమ్ చేస్తూ ఉన్నది, పాకిస్తాన్ సపరేట్ దేశం అయినప్పటి నుంచి. సో అదొకటి ఫండమెంటల్ ఫ్రిక్షన్ ఇద్దరి మధ్య ఉన్నది, అది బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్లో జరిగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నిటికీ టాసిట్గా ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఉన్నది. ఈ మధ్యన మొన్న 3 రోజుల క్రితం దీని కింద చేసేటప్పటికే 23 మందో 30 మందో చనిపోయినారు. ఇవాళ కూడా ఏదో ఒకటి జరిగింది. ఇక అసలు ఆ పాకిస్తాన్ దేశమే డిసింటిగ్రేషన్ సైడ్ మూవ్ అవుతూ ఉన్నది. ఆడ బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కంటిన్యూస్గా అటాక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు, మిలిటెంట్ ఆర్గనైజేషన్స్. అట్లాగే ఈ పఖ్తూన్వా ఏరియాలో వాళ్ళు కూడా సపరేట్గా ఉండటానికి చేస్తున్నారు. ఇంకా సింధ్ ఎప్పుడు కూడా పంజాబ్తో కలవదు. సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి.
ఈ టెర్రరిస్ట్కి అందరికీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒక పెద్ద షెల్టర్ అయిపోయింది. సో ఏదైతే వాళ్ళు స్ట్రాటజిక్ అసెట్గా భావించారో, ఇండియాకు దెబ్బ కొడుతుంది అనుకున్నారో, ఇప్పుడు వాళ్ళకే దెబ్బ కొడుతున్నారు. అది ఈ లోపల ఏం చేశారు వీళ్ళు, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఫైటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది ఆఫ్ఘన్స్ రెఫ్యూజీస్ కింద పాకిస్తాన్కి వచ్చారు. ఏంట్లో నిల్చున్నారు, 20 years 30 years. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ పాకిస్తాన్. ఇప్పుడు వీళ్ళందరినీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని వెనక్కి వెళ్ళిపోమంటూ ఉన్నది. అది మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కు నచ్చలే. సో అది కూడా ఒక కారణం అవుతున్నది. ఇప్పుడు ఐ థింక్ ఇది చూస్తూ ఉంటే అమెరికా ఇన్వాల్వ్ అయ్యి లాంగ్ టర్మ్ వాళ్ళ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కు పాకిస్తాన్ ఒక దేశంగా ఉండటం అవసరమని భావించకపోతే 5-10 ఏళ్లలో పాకిస్తాన్ డిసింటిగ్రేషన్ కావడం తప్పకుండా జరిగిపోతుంది. ఎందుకంటే సింధ్ సపరేట్ కావాలనుకుంటున్నారు. బెలూచిస్తాన్ ఒరిజినల్గా కూడా వాళ్ళ దాంట్లో భాగం కాదు. యాక్చువల్లీ 47 బెలూచిస్తాన్ లేదు, ఆ పైన దాన్ని ఎక్వైర్ చేసుకున్నారు. సో కాబట్టి ఇది పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మనకు మాత్రం మంచిది, స్ట్రాటజిక్గా ఇన్ఫ్యాక్ట్ మనకు డెప్త్ పెరుగుతుంది. అది దానికి సంబంధించి. ఇంకా ఈ క్లైమేట్ చేంజ్, దుబాయ్లో జరిగినటువంటి దీని సంగతి, సమిట్ సంగతి వస్తే బేసిక్గా ఒకటి, ప్రతిదానికి ఒక కాస్ట్ అనేది ఉంటుంది. అది న్యాచురల్. ఈ ఈ శతాబ్దంలో మనం చూసిన అభివృద్ధికి అంతటికీ ఒక పెద్ద కాస్ట్ ఉన్నది. ఆ ఖర్చు ఏంటి అంటే బేసిక్గా ఈ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు మనం ఇన్ని మెటీరియల్ కంఫర్ట్స్ను అనుభవిస్తున్నాం. మనకు సిమెంట్ కావాలి, ఫ్రిడ్జ్లు కావాలి, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి, రకరకాలైన కెమికల్ ఇవి అవి అన్నీ చాలా నేమ్ ఎవ్రీథింగ్. వీటన్నిటికీ ఎట్లా ఉత్పత్తి అవుతున్నాయి? వీటికన్నిటికీ ఫాసిల్ ఫ్యూయల్స్ను బర్న్ చేస్తున్నాం, లేకపోతే కోల్ను బర్న్ చేస్తున్నాం. దీని నుంచి మిథేన్ గ్యాస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి పోతున్నాయి. మొత్తం ప్లానెట్ భూగోళం అంతా వేడెక్కిపోతున్నది. ఇదే కాకుండా పెద్ద ఎత్తున ఈ కార్బన్ ట్యాక్స్ని అంతా పీల్చేసుకొని అబ్జార్బ్ చేసుకునేటటువంటి అడవులన్నింటినీ నరికేస్తున్నాం. సో దీని ప్రభావం ఏంటంటే, అంతకుముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్కు ముందు, ఈ పారిశ్రామిక విప్లవం రాకముందు ఉన్నటువంటి టెంపరేచర్తో పోల్చి చూస్తే ఈరోజు 2 degrees centigrade 3 degrees centigrade అక్రాస్ ది వరల్డ్ వేడి పెరిగింది. వేడి పెరగటం వల్ల 2-3 ఒకటి గ్లేషియర్స్ అన్ని మెల్ట్ అయిపోతున్నాయి, ఐస్బర్గ్స్ అవి. సో ఓషన్లో ఇది నీటి సంపద పెరుగుతున్నది. క్లైమేట్ చేంజ్ అవుతూ ఉన్నది. అది బాగా చూస్తూనే ఉన్నాం. ప్రతి చోట అకాల వర్షాలు, వరదలు. సో అసలు మానవ జాతి కాదు, మొత్తం జీవరాశి మనుగడకే ఒక పెద్ద సవాల్గా పరిగణించి. సో దీన్ని తగ్గించాలి అంటే ఎట్లా తగ్గించాలి అంటే మన లెవెల్ ఆఫ్ మెటీరియల్ కంఫర్ట్ను, మెటీరియలిజాన్ని మనం తగ్గించుకోవాలి. అది చేయం. దాని మీద ఎవడు దృష్టి పెట్టండి. ఎంతసేపటికి మనకి ఇది ఉండాలి, కానీ అది తగ్గాలంటే అది చాలా కష్టమైనటువంటి విషయం. సో వీళ్ళు వెస్ట్రన్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, ఇంతవరకు వాళ్ళు చేసిన పొల్యూషన్ వరకు హిస్టారికల్గా అది వెనక్కు పెట్టి ఇప్పుడు అందరూ తగ్గించుకోవాలి సమానంగా అంటున్నారు. దానికి గ్లోబల్ సౌత్, ఇండియా, చైనా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఎక్కువ పొల్యూట్ చేసింది మీరు కాబట్టి దానికి సంబంధించిన కాస్ట్ కూడా మీరే పే చేయాలనేది వీళ్ళ వాదన. సో దాని మీద కొంత డైలాగ్ జరుగుతుంది. ఐ థింక్ ఏదో ఒక కాంప్రమైజ్కి వచ్చి చేయటం జరుగుతుంది, అవసరం కూడా. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించినటువంటి కామన్స్ అంటారు. అంటే ఏదైనా గ్రామంలో బయట బీడు భూమి ఉంది, అందరూ మేపుకోవచ్చు. ప్రతివాడు రిస్ట్రిక్టెడ్గా మేపుకుంటేనే అక్కడ నీకు గడ్డి ఉంటుంది. అంతే కదా, నాకెందుకని ప్రతివాడు వాడి ఎద్దులను క్యాటిల్ని అక్కడికి తోలితే మొత్తం అంతా ఏం లేకుండా పాడైపోతుంది. సో అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని అందరూ కలిసి ఒక
సొల్యూషన్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఇది తప్పకుండా అవుతుంది. బట్ మోర్ ఇంపార్టెంట్ వీటన్నిటికీ మించి యాక్చువల్లీ భారతీయ జీవన విధానం ఈ పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా జరిగినటువంటి జీవన విధానం. ప్రకృతిని ఎప్పుడు మనం పూజించేవాళ్ళం. ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయటం అనేటటువంటిది ఎప్పుడు మన విధానం కాదు. ప్రకృతిలో భాగంగా పంచభూతాలను సరైనటువంటి పద్ధతిలో చూసుకుంటూ మానవుడు జీవితాన్ని కలపాలి. అది ఎప్పుడు ఉంటుంది? నీకు కాస్త తృప్తి, కంటెంట్మెంటు, బట్ మనం కూడా అది వదిలేసుకొని ఇప్పుడు కన్జ్యూమరిజము, మెటీరియలిజము అదే మెయిన్ గాడ్ అయిపోయింది. అది ఇక్కడ అయిపోయింది, వెస్ట్లోనూ అయిపోయింది, అంతటా అయిపోయింది. దీని ప్రభావం వల్ల ఈ మొత్తం ఈ వాతావరణ కాలుష్యం కానీ ఈ పొల్యూషన్ కానీ అంతా వస్తున్నది. కాబట్టి ఒక లైఫ్ స్టైల్ చేంజ్ రానంత వరకు మాకున్న ఈ కంఫర్ట్లు ఇట్లాగే ఉండాలి, వాతావరణం కాలుష్యం కాకూడదు, మార్పులు రాకూడదు అంటే చాలా కష్టం. అంతర్జాతీయ విషయాల మీద చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు జాతీయ అంశాల మీద, స్థానిక అంశాల మీద కూడాను క్లుప్తంగా 2-3 విషయాల మీద మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడ చూసినా భారతదేశంలో పెట్టుబడుల వెల్లువ ఉరికి వస్తుంది. దీనికి కారణం ఏమిటి? ఇది ఇలాగే ఉంటుందా? ఇది వాప బలుప, లేకపోతే ప్రభుత్వం చేసినటువంటి సంస్కరణల ప్రభావము, అలాగే ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది, భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాల్లో కూడాను భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుంది అనేటువంటి విషయం దీనికి తార్కాణమా? లేకపోతే జీడిపి రేట్ అభివృద్ధి బాగా జరిగింది, ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్ని దేశాల్లో కన్నా భారతదేశం వైపే అందరూ ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఈ విషయాల మీద కొంచెం క్లుప్తంగా చేసుకుని మీకు తెలిసినంత వరకు యాజ్ అన్ ఎకానమిస్ట్ ఏదైనా ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడే వాళ్ళకి ఏదైనా సలహా ఇస్తారా? స్టాక్ మార్కెట్లో పెట్టుకునే వాళ్ళకి ఎవరు సలహా ఇవ్వలేము. బికాస్ అది ఎటుపోతుంది అనేటటువంటిది ఎవరికీ తెలియదు. మోస్ట్ నోన్ ఎక్స్పర్ట్సే గాన్ రాంగ్. బ్రాడ్గా మనం ఎకానమీ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, ఇది ఎట్లా రిఫ్లెక్ట్ కావచ్చు అనేది ఇది అనలైజ్ చేద్దాం. మొట్టమొదటి గత 10 సంవత్సరాల్లో ట్రెమెండస్ డెవలప్మెంట్ జరిగిందనేది వాస్తవం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఖర్చు పెట్టారు. వెల్ఫేర్ను, సంక్షేమాన్ని, అభివృద్ధిని సరిగ్గా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయినారు. దీనికన్నా ముఖ్యంగా చాలా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ సమర్థవంతంగా నిర్వహించడం మీద దృష్టి పెట్టారు. సో దీని ఎఫెక్టే ఈరోజు స్టాక్ మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మొన్నటిదాకా కొద్దిగా చిన్న సంశయం అందరికీ ఉండింది, పెట్టుబడి పెట్టే వాళ్ళందరికీ. 2024లో ఈ గవర్నమెంట్ రాకపోతే ఏదో కలగూరుగంప గవర్నమెంట్ వచ్చి కుక్కలు చింపిన ఇస్తర్లాగా ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతే పరిస్థితి ఏంటి అని అందుకని కాస్త పెట్టుబడులు పెట్టడానికి వెనక ముందు ఆడారు. బట్ మొన్న ఎలక్షన్స్తో 24లో ఎవరు వస్తారనే దానికి మంచి స్ట్రాంగ్ ఇండికేషన్ వచ్చేసింది. దాని రిఫ్లెక్షన్ ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో చూస్తున్నాం. దీనికి తోడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ట్రెమెండస్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. దాన్ని మళ్ళీ ఆత్మనిర్భర్ దాని కింద దేశంలో ఇండస్ట్రీ పెంపొందించడానికి ఫోకస్ పెడుతున్నారు. అందుకని ఈరోజు రైల్వేస్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంటు, డిఫెన్స్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంటు, రోడ్వేస్ మీద పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంటు, దీని రిఫ్లెక్షన్ అంతా ఇండియన్ కంపెనీస్కి వస్తూ ఉన్నది. వాళ్ళ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి. అది కూడా స్టాక్ మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లాగే ఈ పిఎస్యు బ్యాంక్స్, గవర్నమెంట్ అండర్టేకింగ్స్ అంతకుముందు స్తబ్దుగా ఉండేవి, ఫోకస్ లేకుండా ఉండేవి, లాభాలు నడిచేవి కావు. వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాడు. మొట్టమొదటి వీళ్ళు గవర్నమెంట్ తీసుకునే టైంకు చాలా నిరర్థక ఆస్తులు, ఎన్పిఎస్ చాలా ఉండేవి. వాటికి బడ్జెట్లో అలొకేషన్ చేసి క్రమంగా వాటిని తగ్గించి బ్యాంక్స్ హెల్తీగా ఉండేటట్టు తెచ్చి అక్కడి నుంచి ఎఫిషియెంట్గా రన్ చేస్తున్నారు. అందుకనే సడన్గా ఎటువంటి వాల్యూ లేని షేర్స్ ఈరోజు బ్యాంకింగ్ సెక్టారు, పబ్లిక్ సెక్టారు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల 2 రకాలుగా గవర్నమెంట్ లాభపడుతుంది. ఒకటి వాళ్ళు ఇచ్చే డివిడెండ్స్, ఒకటి బికాస్ వాళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి కాబట్టి. రెండోది ఏదైనా కొంత డిస్ఇన్వెస్ట్ చేస్తే హ్యూజ్ అమౌంట్స్ గవర్నమెంట్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో నిరర్థక ఆస్తులను
ల్యాండ్స్ వాటిని కూడా మానిటైజ్ చేసేటటువంటి విధానాన్ని చక్కగా ప్రవేశపెట్టారు. సో ఇది ఓవరాల్గా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చర్యల వలన ఎకానమీ బాగుంది, అదే సెన్సెక్స్లో రిఫ్లెక్ట్ అయింది అనేది నా భావన. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే మీరు ఇందాక మనం చెప్పుకున్నాము ఈ దుబాయ్లో జరిగినటువంటి క్లైమేట్ కండిషన్స్, లేకపోతే హౌ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అనే దాని మీద చూసుకున్నా. తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ పెట్రోలియం ఉత్పత్తుల మీద చాలా అంటే నెగిటివ్ ఏంటంటే వాళ్ళు చేసిన రేషన్ మీద ఎకానమీ బాగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఇండియా లాంటి కంపెనీలో ది ఇంపోర్ట్ బిల్ ఆన్ పెట్రోలియం ఈజ్ వెరీ హై. సో దీనికి అనుగుణంగానే మనకి ఇప్పుడు భారతదేశంలో మీరు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రైల్వేస్ అన్నీను పవర్ బేస్ మీద మొత్తం అన్నీ నడుస్తున్నాయి. అట్లాగే నెమ్మదిగా ఏంటంటే మన ఈ ఫోర్ వీలర్స్, 2 వీలర్స్, 3 వీలర్స్ ఈ వెహికల్స్ అనేను మొత్తం నేను పెట్రోలియం అండ్ డీజిల్, ఇప్పుడు ఆల్మోస్ట్ డీజిల్ వెహికల్స్ ఆల్మోస్ట్ మార్జినల్గా తగ్గిపోతున్నాయి. పెట్రోలియం వెహికల్స్ కూడా వీటిని దే ఆర్ సబ్స్టిట్యూటింగ్ బై ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఈ రెస్పెక్ట్లో మనం చూసుకుంటుంటే వెహికల్ ఇండస్ట్రీ ఒకటి మంచి ఆశాజనకంగా ఉండే అవకాశం కనబడుతుంది. అట్లాగే మరి ఈ వెహికల్స్ ఇంత ఎలక్ట్రిసిటీ కావాలి అని అంటే అగైన్ పవర్ జనరేషన్ కంపెనీస్ కూడా ఇప్పుడు మంచి కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. ఆ పవర్ జనరేషన్ కంపెనీస్ ఇప్పుడు సోలారు, విండ్ పవరు, ఇట్లా మొత్తం ఈవెన్ కోల్ బేస్డ్ వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది గవర్నమెంట్. అంటే రేపు ఈ నీడ్స్ బాగా పెరిగిపోతే దీని డిమాండ్ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఈ అంశాల మీద అంటే మనం భవిష్యత్తులో ఒక 3-4 ఏళ్ళలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే ఇటువంటి సెక్టార్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందా? కరెక్ట్, నేను చెప్పింది. బికాస్ బేసిక్గా రెన్యూవల్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ ఫోకస్ వస్తూ ఉన్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అది అక్రాస్ ది వరల్డ్ వస్తున్నది, ఇండియాలో కూడా వస్తున్నది. కమిట్మెంట్ కూడా ఈ ఉద్గాదాలు అంటారా, కరెక్ట్, అదే కార్బన్ ఎమిషన్స్ అన్నింటినీ తగ్గించడం మీద వరల్డ్ వైడ్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ కమిట్మెంట్స్ అండ్ గుడ్ ఆల్సో దీంట్లో భాగంగానే వీటికి దెన్ ఎలక్ట్రిసిటీ అదర్ దాన్ డీజిల్, పెట్రోల్ ప్రోడక్ట్స్ కాకుండా ఎలక్ట్రిసిటీ రన్ కావాలంటే మెయిన్ లింకింగ్ ఫ్యాక్టర్ ఇస్ బ్యాటరీస్. ఎఫిషియెంట్ బ్యాటరీస్ ఆర్ ది లింకింగ్. సో ఆ బ్యాటరీ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఏరియా కావచ్చు. సో ఈ బ్యాటరీస్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఈ సెక్టర్స్ తప్పకుండా ఫోకస్లోకి వస్తాయి. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ, దాంట్లో ఇండియా కూడా భాగమే. కానీ చాలా రోజుల వరకు ఫాసిల్ ఫ్యూయల్స్, ఈ పెట్రోల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. బట్ ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే ఓన్లీ గల్ఫ్లోనే కాకుండా మనకి ఇప్పుడు వెనెజులా, గయానా, అక్కడ కొత్త పెద్ద పెట్రోలియం ఫీల్డ్స్ డిస్కవర్ అయినాయి. సో బ్రాడ్గా లాంగ్ టర్మ్లో పెట్రోల్ క్రూడ్ ధరలు అంత విపరీతంగా పెరగకపోవచ్చు, అది కూడా గుడ్ థింగ్. ఇప్పుడు మనం స్థానిక అంశాలకు వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి మనము రాజకీయ అంశాలు, మామూలు అంశాలు వీటి గురించి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎప్పుడైనా మనం చూస్తే ఈ కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఈ అధికారులు అనేవాళ్ళు రాజకీయ నాయకుల యొక్క అనుగుణంగా అడుగులు ఒత్తుకుంటూ వాళ్ళు నిబద్ధత చేయాల్సిన అంశం మీద కొంచెం డైల్యూట్ చేసుకుంటూ వస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు పాత ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్య అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ప్రభుత్వం పగ తీర్చుకుని వాళ్ళని సైన్యం చేయడము, ఇట్లాంటివన్నీ కనబడుతూ ఉన్నాయి. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక క్యాబినెట్ అనేది నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ అధికారులని బాధ్యత చేసి వాళ్ళ మీద క్రమశిక్షణా చర్య తీసుకోవడం ఎంతవరకు సహేతుకం అనేది ఒక ప్రశ్న, అదొకటి. అలాగే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే హిందూ దేవాలయాలు దగ్గర నుంచి వచ్చిన ఆదాయాల మీద వాటి మీద ప్రభుత్వ పర్యవేక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఓన్లీ ఫర్ హిందూ టెంపుల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నామంటే తిరుపతి దేవస్థానం అనేది అనేక మంది భక్తులకు అనుగుణంగా అక్కడ ఒక పెద్ద కార్పస్ అదంతా ఉంది. దాన్ని ఓన్లీ భక్తులకి హిందూ మత వ్యాపారానికి మనం వెచ్చించాల్సి ఉండగా
అక్కడ మున్సిపాలిటీలో రోడ్లు వేయడానికి దీనికి దానికి అక్కడ రాజకీయ నాయకుల్ని అపాయింట్మెంట్ చేయడం వలన వాళ్ళు అటువంటి డెసిషన్ తీసుకోవడం ఎంతవరకు సబబు? దీని మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఈ ఆఫీసర్స్ను సైడ్ లైన్ చేయటం ఇది అంతా ప్రభుత్వాలు మారినప్పుడు 10 రోజులు హడావుడి, ప్రెస్ వాళ్లకు కొంత న్యూస్, అంతకు మించి ఏమి దీనివల్ల జరిగేది లేదు, పోయేది లేదు. ఎవరైతే ఆఫీసర్లు పాత రిజిమ్లో వాళ్ళని అసిస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టారో 10 రోజుల తర్వాత వాళ్ళు ఈ ప్రభుత్వంలో కీ పోస్టులకు వస్తారు. ఎందుకనంటే రాజకీయ నాయకులు వాడైనా వీడైనా ఎవరైనా వాళ్ళ అజెండా వాళ్ళు అనుకున్నట్టుగా నిర్వహించే వాళ్ళు కావాలి. దానికి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మళ్ళీ తిరిగి వస్తారు. 1 నెల 2 నెలల హడావుడి తర్వాత తిరిగి ఇంపార్టెంట్ ప్లేస్లోకి వాళ్ళే వస్తారు. రెండోది, ఈ ఎంక్వైరీలు ఇవి పర్సనల్ యాంగిల్ లేనప్పుడు ఏదో నడుస్తూ ఉంటే ఆఖరు క్లోజ్ అవుతూ ఉంటాయి. ఆంధ్రాలో పర్సనల్ యాంగిల్ ఉంది. పర్సనల్ యాంగిల్, పర్సనల్ ఎలిమిటీ, అతన్ని జైలుకు పంపించినాడు ఈయనని దీని మీద నెగిటివ్గా అతను చేయటం, ఆ పర్సనల్ యాంగిల్ మనకి దూరం పోయింది. కానీ లేకపోతే ఇవేవి ఎక్కడికి పోవు, ఎక్కడనో చోట క్లోజ్ అయిపోతాయి. రెండోది, తప్పకుండా ఈ కాళేశ్వరం దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సరిగ్గా కనుక ఎంక్వైరీ చేస్తే ఇది ఇంటర్నేషనల్ స్కాండల్ లెవెల్. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు పెట్టినట్టు, ఎవరి కోసం పెట్టినట్టు, ఎట్లా పెట్టినట్టు, దానివల్ల ఫలితాలు ఏంటి, క్వశ్చన్స్ తప్పకుండా అడగాలి. బట్ అది ఏమి జరిగి దానివల్ల ఎవరినో ఫిక్స్ చేస్తారని మాత్రం నేను అనుకోను. మొత్తం అసలు ఈ ఇరిగేషన్కు నాంది పలికింది ఎవరు? ఈ కాంగ్రెస్ వాళ్ళే. 2004 చంద్రబాబు నాయుడు గారి టైం అయిపోయేటప్పటికీ ఇరిగేషన్ మీద బడ్జెట్లో 1,200 కోట్లు 1,300 కోట్లు అలొకేషన్ ఉండేది. ఖర్చు 600-700 కోట్లు పెట్టేవాళ్ళు. సడన్గా రాజశేఖర రెడ్డి గారు వచ్చి 10,000 కోట్లు 11,000 కోట్లు పెంచేశాడు. పెంచేసి అది జలయజ్ఞం కాస్త ధనయజ్ఞం అయి కూర్చున్నది. సో అంత లెవెల్లో ఈ ఇరిగేషను కాంట్రాక్టర్ డ్రివను డబ్బులు చేసుకోవడానికి సరైనటువంటి సాధనంగా మలిచిందే కాంగ్రెస్. సో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఆ ఇరిగేషన్ మీద దాన్ని ఇంకా తారాస్థాయికి తీసుకుపోయి దాన్ని పూర్తిగా ఇచ్చేసింది అఫ్కోర్స్ కేసీఆర్ గారు, ఈ రీజనల్ పార్టీస్ అక్కడ ఇక్కడ. సో ఇప్పుడు దాని మీద ఏదో వీళ్ళు ఎంక్వైరీ చేసి ఏదో సాధిస్తారని చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. వీళ్ళు మళ్ళీ అదే పద్ధతిలో పోతారు. సో ఇది ఏమీ జరగదు. ఊరికే ఇప్పటికిప్పుడు కొద్దిగా ప్రెస్లో హడావుడి తప్పితే ఏమీ ఫైనల్గా అయ్యేది ఏముంటుందని నేను భావిస్తున్నాను. ఇక తిరుపతి మున్సిపాలిటీ సంగతి, టీటీడీ ఫండ్స్ని అట్లా ఇచ్చి ఉండాల్సింది కాదు, చాలా చాలా తప్పు. ఏదైనా అక్కడ మున్సిపాలిటీలో సౌకర్యాలు ఇవ్వాలంటే గవర్నమెంట్ స్పెషల్గా గ్రాంట్ ఇవ్వాలి. దానికి భక్తుల డబ్బులు ఖర్చు పెట్టమేది అదే చర్చ్ డబ్బులో లేకపోతే మసీద్ డబ్బులో తీసుకుపోయి అరకల్లో ఖర్చు పెడతారా? ఆ ప్రాంతాన్ని అంతా డెవలప్ చేయాలని ఒక ఇది హిందూ ఇన్స్టిట్యూషన్స్కి ఎట్లా స్పెసిఫిక్గా చేయగలుగుతారు? లోకల్ లీడర్ ఎప్పుడైతే టీటీడీ చైర్మన్ అవుతాడో ప్రతి తడవ ఇదే ప్రాబ్లం అవుతున్నది. అక్కడ ఉండేటటువంటి టీటీడీ డబ్బులను వాళ్ళ సొంత ఇమేజ్ కోసం, సొంత ప్రాపకం కోసం, ప్రాబల్యం కోసం వాడటం అనేది షరామామూలు అయిపోయింది. ఈరోజు కూడా అదే అక్కడ జరుగుతుంది. గుడ్, సుప్రీం కోర్టు దీన్ని కాస్త ఆల్రెడీ ఇంటరిమ్ ఆర్డర్ ఒకటి ఇచ్చింది. ఫైనల్ ఆర్డర్ కూడా ఇదే రకంగా ఉంటుందని భావిద్దాం. థ్యాంక్ యూ. మంచి విషయాలు చెప్పారండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel.